దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును అనగా బైబిలు చదివి లేదా విని నేర్చుకొని గ్రహించి మన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలని మనం ధ్యానించబోతున్నామండి. అంటే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా 4 ప్రయోజనాలని మీ ముందు ఉంచుతున్నానండి. అంటే బైబిల్ వాక్యం చదవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి, కానీ 4 ప్రాముఖ్యమైన ప్రయోజనాల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నానండి. అది మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటామండి. అలాగే రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ప్రయోజనం ఏంటంటే నిజ దేవుడు కాని సాతాను తంత్రాలని తెలుసుకుంటామండి. అలాగే మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా మానవుని యొక్క ప్రారంభం, అతని యొక్క లక్ష్యం, గమ్యం మరియు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుందండి. చివరిగా ఏంటి దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా మనకు ప్రయోజనం అంటే అంతిమ తీర్పును గురించి మనం తెలుసుకుంటామండి. కాబట్టి మొదటిదిగా నిజ దేవుణ్ణి మనం తెలుసుకుంటాం వాక్యం చదవడం ద్వారా. సో ఇది తెలుసుకునే ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే నిజ దేవుడు ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రాముఖ్యమైన 3 కారణాలు ఉన్నాయండి. మొదటిది సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడని మనకు తెలుస్తుందండి. రెండవదిగా మనసాక్షి ద్వారా దేవుడు ఉన్నాడని మనకు తెలుస్తుందండి. మూడవదిగా బైబిల్ ద్వారా దేవుడు ఉన్నాడని మనకు తెలుస్తుందండి. మొదటిది సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడని ఎలా తెలుస్తుందంటే కీర్తనలు 19:1-2 వరకు చదివితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, అది పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేయుచున్నది. అంటే సృష్టిని చూడడం ద్వారా దీన్ని ఎవరో ఒక వ్యక్తి చేస్తున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక వాచ్ని ఉదాహరణగా మీకు చెప్తున్నానండి. కంప్యూటర్ ఉంది, టీవీ చాలా ఉన్నాయండి. ఇందులో ఒక వాచ్ని ఉదాహరణగా చెప్తున్నాను. ఏంటంటే ఈ వాచ్ని ఎట్లా ఇది ఫంక్షన్ అవుతుందంటే, ఒక ముళ్ళు గంటలు తెలియజేయడానికి, ఇంకో ముళ్ళు నిమిషాలు తెలియజేయడానికి, ఇంకో ముళ్ళు సెకండ్స్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం. దీన్ని ఒక మనిషి చేసి దీన్ని క్రమపరిచి ఉన్నాడు కనుక అది అలాగూ ఫంక్షన్ అవుతుందండి. అలాగే దేవుడు కూడా సృష్టిని ఒకసారి చూస్తే సూర్య చంద్ర నక్షత్రాలు అద్భుతంగా అవి వాటి పని అవి చేస్తున్నాయండి. అంటే సూర్యచంద్ర నక్షత్రాలు కాలాల్ని తెలియజేస్తుందండి. మనిషి చేసేటువంటి వస్తువులు, కంప్యూటర్, వాచ్ ఏదైనా రిపేర్ అయిపోవచ్చు, కానీ దేవుడు సృష్టించి అమర్చిపెట్టినటువంటి ఈ సృష్టి మాత్రము ఎప్పటి వరకు అది రిపేర్ కాలేదండి. కాబట్టి ఇది అద్భుతం. అంటే సృష్టిని చూడడం ద్వారా దేవుడు ఉన్నాడు, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవదిగా దేవుడు ఉన్నాడని మన మనసాక్షి తెలియజేస్తుంది. మూడవదిగా బైబిల్ అని చెప్పినాను. అంటే దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు, లోకం ఎలా సృష్టింపబడింది, దేవుడు ఎవరు, వీటన్నిటి గురించి స్పష్టంగా మనకు తెలియజేసేది ఏంటంటే బైబిలు. ఎందుకంటే మనకి మొదటిది సృష్టి ద్వారా దేవుని గురించి చాలా విషయాలు మనం నేర్చుకోలేము. రెండవదిగా మనసాక్షి ద్వారా కూడా మనం నేర్చుకోలేము. కాబట్టి బైబిల్ ద్వారానే దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోగలం. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఉండే మొదటి ప్రయోజనాన్ని మనం ధ్యానిస్తాం. మొదటిది ఏంటంటే నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటామండి.
అంటే ఈయన ఎవరంటే 1 తిమోతి 6:16 మనం చదివితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన మహిమయు ప్రభావమును కలుగునుగా. అంటే దేవుడు ఎవరు నివసింపరాని మహా తేజస్సులో నివాసం చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కనుక మనం ఒకసారి చూస్తే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనుషులు తట్టుకోలేక అలాగే పడిపోయేవారండి. యోహాను భక్తుడు కూడా మనం ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆయన్ని చూసినప్పుడు ఆయన చచ్చిన వాని వలె పడి ఉంటిని అంటాడండి. అంటే దేవుని నిజ స్వరూపాన్ని, నిజ దేవుడిని ప్రత్యక్షతను చూడలేము. అందుకే మోషే అడిగాడు, అయ్యా మిమ్మల్ని చూడాలంటే నన్ను చూసి ఏ మనుషుడు బతకడు అంటాడు. అలాంటి ఎవరు నివసింపరాని మహా తేజస్సులో నివాసము చేసిన దేవుడు ఈ భూమి మీదకి మన కోసం మానవునిగా వచ్చాడండి. మనం యోహాను సువార్త 1:14 చదివితే, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఆ దేవుడు మనిషిగా మన యొద్దకు వచ్చాడండి. కాబట్టి ఆ దేవుడు ఎవరు అంటే, ఆయన సృష్టికర్త, సర్వశక్తి కలిగిన వాడు, సార్వభౌముడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, రక్షకుడు, విమోచకుడు మొదలుగునవి. కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నిజ దేవుని ఎవరో మనం తెలుసుకుంటున్నాం. నిజ దేవుడు ఎవరు అంటే సృష్టికర్త, ఆయన సార్వభౌముడు, సర్వశక్తి గలవాడని మనం చూసినాం. అలాగే నిజదేవుని యొక్క వాక్యపు శక్తిని మనం చూస్తామండి. రెండవదిగా, మొదటిగా నిజదేవుడు ఎవరో మనం చూసాం. రెండవదిగా నిజదేవుని యొక్క వాక్యపు శక్తిని ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే, సూర్య చంద్ర నక్షత్రాల సమస్త సృష్టిని ఒక్క మాటతో ఆయన సృష్టించాడండి. ఒక్క మాట చెప్పగానే ఇవన్నీ కలిగినాయి. మీరు అడగవచ్చు ఎలా? ఉదాహరణకి ఈరోజు మనం ఉపయోగించేటువంటి సెల్ ఫోన్స్, ఇక్కడి నుంచి మనం హలో అంటే కొన్ని వేల కిలోమీటర్లు ఎక్కడో ఉన్నటువంటి అమెరికా లేదా వేరే ఏ దేశాలకైనా సరే కొన్ని వేల కిలోమీటర్లు ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది మన మాట. నిజం చెప్పాలంటే మన మాట శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ అంటే అక్కడికి అందిస్తుంది. అంటే ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించేది మాటకు అంత శక్తి, అంత వేగం ఉంది. అయితే మనకే అంత వేగం ఉన్నప్పుడు దేవుని మాటకు శక్తి లేదా? ఆయన ఒక మాట చేతనే సమస్తాన్ని సృష్టించాడండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చినప్పుడు అతడు చెప్తాడయ్యా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడంటే, అట్లే నేను వస్తానంటారు యేసు ప్రభు వారు. ఆయన చెప్తాడయ్యో, అయ్యా మీరు మా ఇంటికి నేను అర్హుడను కాను, మీరు ఒక్క మాట చెప్పండి చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని. అప్పుడు యేసు ప్రభువు కూడా ఆశ్చర్యపడ్డాడండి. కాబట్టి అదే టైంకి తన దాసుడు స్వస్థత పొందాడు. అంటే దేవుని మాటకు అంత శక్తి ఉందండి. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులు ధోనిలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద గాలి తుఫాను వచ్చిందండి. అక్కడ యేసు ప్రభు వారు గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు అది నిమ్మళమైందండి. సృష్టికర్తకు మాత్రమే సృష్టి లోబడుతుందండి. ఆయన మాటకు అంత శక్తి ఉంది. మూడవదిగా నిజ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటాం. నిజ దేవుడు యొక్క వ్యక్తిత్వం అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు, ఆయన కనికరము కలిగినవాడు, మన ఎడల కృప కలిగినటువంటి దేవుడు. అంత అద్భుతమైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి దేవుడు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అంటే ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన యొక్క శక్తి ఏంటంటే ఆయన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. నిజ దేవుని యొక్క వ్యక్తిత్వం పరిశుద్ధుడు, నీతిమంతుడు మొదలుగున్నవండి. కాబట్టి మనం ఇన్ని చెప్తున్నాం కదా. ఈ నిజ దేవుడు ఎవరో వాక్యంలో అద్భుతంగా మనం చదవచ్చండి. ఒక్కసారి మనం చదువుదాం. 1 యోహాను 5:20 మనం చదువుతాం. ఒక్క మాట మాత్రం చదువుతాం, వాక్యం అంతా చదవాల్సిన అవసరం లేదండి. చదువుదాం. యేసు ప్రభువు నిజమైన దేవుడు. చాలండి. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఇప్పటి వరకు మనం చూసినాం, ఆయన శక్తిని చూసాం, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసినాం. ఆయన ఎవరో చూసినాం. ఆయన ఎవరో కాదండి, ఎవరు నివసింపరాని మహా తేజస్సులో నివాసము చేసిన దేవుడు ఈ భూమి మీదకి కృపాసత్య సంపూర్ణుడుగా, అంటే సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు మనతో కలిసి ఉండడానికి. కాబట్టి మనకి ఏంటండి దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా అంటే, ఒక్కసారి మనం కీర్తనలు 33:12 వాక్యాన్ని ఒకసారి చదువుదామండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. చాలండి.
ఈరోజు మనకు అదృష్టం ఏంటంటే, ఈ భూమి మీద ఒక మనిషికి ఏదైనా అదృష్టం ఉందంటే అది నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడంలోనే ఉందండి అదృష్టం. ఆ నిజమైన దేవుని తెలుసుకొని ఆయన బిడ్డగా మారి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం ఆయనకి స్వాస్థ్యం అవుతాం, మనము ఆయన సొత్తు అవుతాం. ఆయన మనల్ని పాపము నుండి విడిపించి పరలోక భాగ్యాన్ని ఇస్తాడు ఆ నిజ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా నిజ దేవుని కాని సాతాను తంత్రాలను కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే 2 కొరింథీ 2:11 రాయబడిన మాట ఏంటంటే, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే అర్థం ఏంటంటే, సాతాను తంత్రాలు మనకు తెలుసండి, వాని యొక్క ట్రిక్స్ మనకు తెలుసు. ఏంటి వాని యొక్క ట్రిక్స్? సాతాను యొక్క తంత్రం ఏంటంటే, మొదటిగా నిజ దేవుని స్వరూపాన్ని మాయా ప్రతిమలుగా మార్చేశాడండి. 2 వాక్యాలు చదువుదాం. కీర్తనలు 115 4-8 వరకు, రోమా 1:28 చదువుదామండి. కీర్తనలు 115 4-8 నుంచి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు. రోమా 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇలాంటి వారి మీద చాలండి. సాతాను యొక్క తంత్రం ఏంటంటే, ఇంతకు ముందే మనం చదివినాం. ఏంటి అంటే, ఈ వాచ్ని ఇంత క్రమంగా సెట్ చేసిన వాడు ఒక వ్యక్తి అండి. అది వాచ్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, ఎనీథింగ్ చాలా ఆశ్చర్యకరమైనది మనం ఈ లోకంలో మనిషి సృష్టించున్నాడండి. ఈ వస్తువులు గొప్పవా, దీన్ని చేసిన మనిషి గొప్పవాడా అని చెప్తే నిజంగానే ఈ వాచ్, ఈ వస్తువులు గొప్పవి కాదు, వీటిని చేసిన దేవుడే, క్షమించాలండి, వీటిని చేసిన మానవుడే గొప్పవాడు. అలాగే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడే గొప్పవాడు, కానీ సృష్టి గొప్పది కాదు. ఒకవేళ మనకు ఆశ్చర్యం అనిపించవచ్చండి, సూర్య చంద్ర నక్షత్రాలు సముద్రాన్ని చూసినప్పుడు చాలా పెద్దవి మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ వాటిని చేసిన దేవుడు గొప్పవాడు. కానీ సాతాను ఏం చేసినాడంటే, ఆ సృష్టిని పూజించడానికి మనుషుల్ని ప్రేరేపించాడు. వాటికి కనులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. వాక్యం అద్భుతంగా చెప్తుందండి. సాతాను ఏం చేశాడంట, పురుగుల యొక్క మాయా ప్రతిమలుగా మార్చాడు. ఈరోజు ప్రజలు నిజ దేవుణ్ణి వదిలి ఇలాంటి సృష్టిని దేవుళ్ళుగా పూజిస్తున్నారండి. అది చాలా బాధాకరం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇలాంటి వారి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నా, నిజ దేవుణ్ణి తెలియజేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ఈ సత్యాల్ని మనం గమనించాలి. రెండవదిగా సాతాను యొక్క తంత్రం ఏంటంటే, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తూ మానవుల్ని పాపానికి బానిసలుగా చేస్తున్నాడండి. మనం ఆదికాండం 3వ అధ్యాయం 1-6 వరకు చదివితే, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఆయన ఖండితంగా చెప్పాడండి, ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు, ఇది తినుదినమన మీరు చచ్చిపోతారని చెప్పినాడు. కానీ సాతాను చెప్పినాడు, మీరు తినవచ్చు, మీరు సావునే సావురు, మీరు దేవుళ్ళ వలె మారిపోతారని. ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి అవ్వ ఆ పండు తిని మరణాన్ని తీసుకొచ్చింది. తర్వాత ఆదాము తిన్నాడు. వారి ద్వారానే ఈరోజు మనుషులందరికీ మరణం. కాబట్టి అబద్ధాన్ని నిజమని నమ్మిస్తూ జనాలు పాపానికి గురి చేస్తున్నాడు. అంటే పాపం ఏంటంటే, వాళ్ళు అవిధేయత చూపించారు దేవునికి. కొన్ని ఉదాహరణలు చెప్తున్నానండి. ఈరోజు చాలా బాధాకరమైనది ఏంటంటే, దేవుణ్ణి పూజించే వాళ్ళు ఈరోజు చాలామంది, నేను స్పెసిఫిక్ చేయట్లేదండి, నగ్నంగా దేవుణ్ణి పూజించాలని చెప్పి చాలామంది దుస్తులు ధరించకుండా నగ్నంగా దేవుణ్ణి పూజిస్తున్నారు. ఇది చాలా హేయమైనది దేవుని దృష్టికి. ఎందుకంటే ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వారికి సిగ్గు వచ్చిందండి. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా, వారికి చర్మపు చొక్కాయలు కుట్టించేశాడండి. ఈరోజు మరి అందరూ కూడా బట్టలు లేకుండా తిరగవచ్చు కదండి, నేకెడ్గా, నగ్నంగా. చాలా బాధాకరం కదండి. ఒకవేళ మనం అశ్లీల చిత్రాలని చూస్తేనే మనం సహించం కదా తల్లిదండ్రులుగా.
కాబట్టి అదే అంత పాపం అన్నప్పుడు మరి పబ్లిక్గా నగ్నంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా బాధాకరం. కానీ సాతాను చెప్తాడు అది ఏం ప్రాబ్లం లేదు. సాతాను యొక్క పని ఏంటంటే ప్రతి పాపాన్ని కాంప్రమైజ్ చేస్తూ అదేం కాదులేదండి, అదేం పెద్ద పాపం కాదండి అని చాలామందిని ఈరోజు పాపానికి గురి చేస్తూ ఉన్నాడు. రెండవ ఉదాహరణ చెప్తున్నాను ఏంటంటే, ఈరోజు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన మొదటిగా పురుషుని సృష్టించి స్త్రీని సృష్టించి వారిద్దరిని ఆశీర్వదించి మీరు ఫలించి భూమిని నిందించమన్నాడు దేవుడు. కానీ ఈరోజు సేమ్ జెండర్ మగవారు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చని ఈరోజు హ్యాపీగా ఉన్నారు. చాలా బాధాకరమైనది. ఇది కూడా దేవుని దృష్టికి హేయకరమైనది. ఇలాంటి పాప కార్యాలు అనేకం ఈరోజు లోకంలో ఉన్నాయి. సాతాను ఏం చేస్తున్నాడంటే అది పర్వాలేదంటాడండి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, పౌలు గారు సేవ చేసినప్పుడు కొరింథీ సంఘంలో ఒక భయంకరమైన ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. ఏంటంటే దేవదాసీలు, అంటే దేవునికి దాసీలు అంట, అంటే దేవాలయాల దగ్గర ఉంటారు ఈ స్త్రీలు. వీళ్ళు దేవునికని ప్రతిష్ఠించబడిన వాళ్ళు. వీళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చండి, శారీరకంగా సేనించునేటువంటి ఒక భావన ఉండేది. ఈరోజు కూడా చాలా దగ్గరలో అది ఉంది. స్త్రీలు వాళ్ళు దేవుని దాసీలు కనుక వాళ్ళు దేవునికని ప్రతిష్ఠించినారు, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చండి. పుణ్యం వస్తుందంట, పుణ్యం రాదు, ఎయిడ్స్ వస్తుంది. బహు జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. పాప హేయక్రియలు దేవునికి విరుద్ధమైంది. కానీ సాతాను కాంప్రమైజ్, నో ప్రాబ్లం అంటాడు. ఓకే, రెండవదిగా సాతాను యొక్క తంత్రం ఏంటంటే, సాతాను యొక్క తంత్రం ఏంటంటే నిజదేవునికి ప్రతిరూపంగా సృష్టిని దేవుళ్ళుగా మార్చాడు. రెండవదిగా అబద్ధాన్ని నిజమని నమ్మించే అనేకమైన పాపాలని ఈరోజు సాతాను అనేకుల ద్వారా చేయిస్తున్నాడు. తర్వాత సాతాను యొక్క తంత్రం ఏంటంటే, అబద్ధ బోధకుల ద్వారా దేవుని బిడ్డలను ఆయనకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు అనేక మంది ఈరోజు సేవకులు ఉన్నారండి. అంటే టీవీలో వచ్చే అందరూ సేవకులు అబద్ధం చెప్పేవారని చెప్పట్లేదు. చాలామంది సేవకులు మంచి దైవజనులు ఉన్నారు. అదే సమయంలో అదే టీవీల్లో అబద్ధ బోధకులు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే టీవీలో వచ్చినంత మాత్రాన ఆయన గొప్ప సేవకుడు అనుకోవద్దండి. ఈరోజు టీవీలో మీడియాలో రాని అద్భుతమైన గొప్ప దైవజనులు ఉన్నారనే సత్యాన్ని మీరు గమనించాలి. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సాతాను యొక్క తంత్రం ఏంటంటే, అవిధేయులను ప్రేరేపించి దేవుని బిడ్డల్ని శ్రమల పాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలు ఎంతోమంది మరలా మీకు తెలియజేస్తున్నాను, సమాజ శ్రేయస్సు కొరకు, అధికారుల కొరకు, సమాజం యొక్క క్షేమం కొరకు, ప్రజల కొరకు దివారాత్రులు ప్రార్థించేవారు క్రైస్తవులండి. మంచి కార్యాలు చేసేవారు క్రైస్తవులండి. ఈ దేశంలో కూడా మిషనరీలు వచ్చి ఎన్నో మంచి కార్యాలు ప్రజల కోసం, సమాజం కోసం చేశారండి. మంచి ఎడ్యుకేషన్ తీసుకొచ్చారండి, హాస్పిటల్స్ తీసుకొచ్చారండి, ఎన్నో నాగరికమైన కార్యాలు చేశారు. చివరికి దేశం కోసం వారి ప్రాణాలు కూడా ఇచ్చారండి. ఈ సత్యాల్ని మనం గమనించాలి. కాబట్టి సాతాను యొక్క తంత్రాలని మనం ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి సాతాను ఇలాగ జనాల్ని దేవుని దగ్గర నుంచి మరి నిజ దేవుణ్ణి వదిలి అబద్ధాన్ని పూజించే వారిగా ఈరోజు ప్రేరేపిస్తున్నారు. బహు జాగ్రత్తగా ఉండాలి. నిజ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. మూడవదిగా బైబిల్ చదవడం ద్వారా ఏంటంటే, మానవుని యొక్క ప్రారంభం, లక్ష్యం, గమ్యం, మరి కుటుంబం, సంఘం, సమాజంలో ఎలా నడుచుకోవాలో మనకు బైబిల్ నేర్పిస్తుందండి. ఏంటంటే, మనము ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తామంటే మరలా దేవుని దగ్గరికి తిరిగి వెళ్తాం. మన యొక్క లక్ష్యం, గమ్యం ఏంటంటే దేవుని కొరకు, యేసు ప్రభు కోసం మనం జీవించాలి. ఆయన్నే సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మన పాపములు కడగబడుతుంది. ఈ భూమి మీద ఆశీర్వదింపబడతాం, పరలోకంలో కూడా మనం ఆశీర్వదింపబడతాం. గొప్ప భాగ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇదే ఒక వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం. అంటే మానవుడు ఎలాగైనా జీవించవచ్చు అని చెప్తారు. లేదండి, ఒక లక్ష్యం ఉంది. ఏంటంటే యేసు ప్రభు చెప్పండి, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి పరలోకం ఉంది, ఇది సత్యం. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అదే లక్ష్యం ఏంటంటే యేసు ప్రభు కొరకు జీవించడం. తర్వాత మనం కుటుంబంలో ఏ విధంగా జీవించాలో ఎఫెసీ
5:22-6:1 వరకు మనం చదివితే భార్య భర్తకి ఎలాగా లోబడాలా, భర్త భార్యని ఎలాగ ప్రేమించాలా, తల్లిదండ్రులని పిల్లలు ఎలా పెంచాలా, పిల్లల తల్లిదండ్రులకి ఎలా లోబడాలి, వీటన్నిటిని గురించి కూడా దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా చెప్తుందండి. ఒక వ్యక్తి ఎలా జీవించాలో చెప్తుంది, తన లక్ష్యాన్ని చెప్తుంది. అలాగే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఏ విధంగా కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, అలాగే దేవుని యొక్క సంఘంలో ఏ విధంగా ఉండాలో వాక్యం నేర్పిస్తుంది. సంఘం అపోస్తుల కార్యం 2:42-47 వరకు చదివితే వారు ఏక మనస్కులై ఉన్నారండి. వారు ఆనందమయ నిష్కపటమైన హృదయం గలవారై ఉన్నారు, పాపానికి దూరంగా ఉన్నారు. అలాగ సంఘంలో ఎలా జీవించాలో మనకు దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. చివరిగా సమాజంలో ఎలా జీవించాలో కూడా మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పౌలుగా రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వరకు ఒకసారి చదువుదామండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. తర్వాత చివరిగా 4వ గదిగా మనం చూడబోతున్నాం. అంతిమ తీర్పును గురించి మనం చూడబోతున్నామండి. మొదటిది ఏంటంటే దేవుడు సమస్త సృష్టికి తీర్పు తీర్చబోతున్నాడు. ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 6:12-15 వరకు. పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతా రక్తవర్ణమాయెను, అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. అలాగే 2 పేతురు 3:10-12 వరకు కూడా చదువుదామండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చాలండి. తర్వాత ప్రకటన 8:7-13, ప్రకటన 16:1-21 వరకు చదవండి. అంటే సృష్టించినటువంటి సృష్టిని కూడా సృష్టికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడండి. ఏంటంటే నక్షత్రాలు మనకి ఊహకు అందవండి. అన్ని నక్షత్రాలు అవి కూడా అంజూరపు చెట్ల నుంచి పండ్లు రాలినట్టు రాలిపోతాయంట. అంటే పంచభూతములు లయమైపోతుంది. యేసు ప్రభు 2వ రాకడలో ఆయన ఆకాశం, భూమి సృష్టికి తీర్పు తీర్చబోతున్నారు మొదటిదిగా. కాబట్టి ఆయన కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని కలుగజేయబోతున్నాడు. రెండవదిగా ఏంటంటే దేవుడు ఎవరికి తీర్పు అంటే దేవుళ్ళుగా కొనసాగుతున్న సాతానుకి, తన దూతలకి తీర్పు తీరుస్తాడండి. ఒక్కసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదామండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల అది సర్పమైన మహా ఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అట్లే ప్రకటన 21-3 వరకు చదువుదామండి. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాటిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. తర్వాత ప్రకటన 20-10 వచనాలు చదువుదామండి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలెనున్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చాలండి. కాబట్టి దేవుడు మొదటిగా ఎవరికి తీర్పు అంటే సృష్టికి. రెండవదిగా దేవుడు ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడంటే
సాతాను తన దూతలకి ఆయన తీర్పు తీర్చబోతున్నాడండి. దయచేసి దేవుని మాటలు వింటున్నారు. నిజ దేవుని వైపు మనం తిరగాలి. ఇది నిజ దేవుని వైపు తిరిగే సమయం అండి. చివరిగా దేవుడు దేనికి తీర్పు తీర్చబోతున్నాడంటే సమస్త మానవాళికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 25:31-46 వరకు మనం చదివితే దేవుడు రెండవ రాకడలో వచ్చిన తర్వాత ప్రజలందరినీ సమకూర్చి 2 గుంపులుగా చేస్తాడంటండి. ఒక గుంపు కుడివైపున ఉన్న గుంపు గొర్రెలని, ఎడమవైపు ఉన్నటువంటి గుంపుని ఆ మేకలని ఆయన డివైడ్ చేసి కుడి పక్కన ఉన్న వారిని చూసి ఆయన చెప్తాడు. 34వ వచనం చదివితే, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకునడి. అలాగే ఎడమవైపు ఉన్నటువంటి మేకలు చూసి చెప్తాడు. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడని చెప్పి తోసివేస్తాడండి. ఎవరైతే సాతానుని, వాని యొక్క దూతల్ని, వాడు చెప్పే అబద్ధాలని నమ్మి వారిని వెంబడిస్తారో వారందరూ కూడా సాతాను తన దూతలు ఉన్నటువంటి అగ్నిగుండంలోనికి త్రోసివేయబడతారని చెప్పి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను తెలియజేస్తున్నాను ఇక్కడ. ఏంటంటే రోమా 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తేస్తునందున్న వారికి ఏ శిక్షయు విధియబడలేదు. ఎంత అదృష్టం అండి! ఈరోజు యేసు ప్రభుని ఎవరైతే నమ్మి తన సొంత రక్షకునిగా అంగీకరించి, అంటే నేను చాలా ఒక సింపుల్గా చెప్తున్నానంటే, నీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెడితే ఏంటంటే ఆయన నీతో కూడా ఉండి నిన్ను రక్షించి ఆయన యుగ సమాప్తి వరకు నీతో ఉండి నీకు ఈ భూమి మీద కావలసిన సంతోష సమాధానాలు ఇస్తాడు, పాపము నుండి విడిపిస్తాడు, తన సొత్తుగా చేసుకుంటాడు, చివరికి నీకు నిత్య జీవాన్ని ఇస్తాడండి. కాబట్టి క్రీస్తేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియబడలేదు. అద్భుతం అండి. పరలోక వాసులు కావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుందండి. కాబట్టి చివరిగా ముగిస్తున్నాం. మొదటిది మనం చూసిన దేవుని వాక్యం అంటే బైబిల్ చదివి విని గ్రహించి అన్వయించడం ద్వారా మనకుండే ఉపయోగం లేదా ప్రయోజనం ఏంటంటే నిజదేవుడైన యేసు ప్రభువుని తెలుసుకుంటాం. అలాగే నిజదేవుడు కాని సాతాను తంత్రాలను, విగ్రహారాధన, పాపం మరి అబద్ధముల నుండి, అవిధేయత నుండి, అవిధేయులు పెట్టు శ్రమల నుండి విడిపింపబడతామని మనం తెలుసుకున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా మానవుని గమ్యం, లక్ష్యం, తర్వాత వ్యక్తిగత జీవితం, కుటుంబం, సంఘం, సమాజంలో ఏ విధంగా జీవించాలో మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం. చివరిగా దేవుడు అంతిమ తీర్పు దేనికి? మొదటిగా సమస్త సృష్టికి, రెండవదిగా సాతానికి వాని దూతలకి, మూడవదిగా ఏంటి అంటే చివరిగా మానవులకు కూడా తీర్పు ఉంది. కానీ ఒకే ఒక అదృష్టం ఏంటంటే క్రీస్తేసునందు ఉన్న వారికి ఏ శిక్షయు విధియబడలేదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నారు, దేవుని వాక్యాన్ని వినండి, చదవండి, గ్రహించండి, పరిశీలించండి, మీ జీవితంలో అన్వయించండి, నిజమేదో తెలుసుకోండి, నిజదేవుడు ఎవరో తెలుసుకోండి, ఆయన చేతికి మీ జీవితాలను ఇవ్వండి. ఆయన ఎవరు నివసింపరాని మహా తేజస్సులో నివాసము చేసిన దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇంగ్లీష్లో చెప్తారు గాడ్ మ్యాన్ జీసస్, అంటే దైవమానుడైన యేసు ప్రభు, అంటే దేవుడై ఉండిన ఎవరు నివసింపరాని మహా తేజస్సులో నివాసం చేసిన దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు. ఎందుకంటే మనల్ని పాపము నుండి రక్షించి, తీర్పు నుండి విడిపించి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారు. దేవుని మాటలు వింటున్న వారులారా, యేసు ప్రభు నమ్మండి. ఆయన మన కోసం శిలువలో మరణించి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. పరలోకంలో ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన వచ్చి మరలా మనల్ని తీసుకెళ్తాడండి. ఈ గొప్ప అదృష్టాన్ని మనమందరూ పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముతాం, మన జీవితాలను ప్రభువుకు అప్పగిస్తాం. దేవుడు గొప్ప ఆశీర్వాదాలని మీ బైబిల్ చదువుతాం. బైబిల్ వాక్యాన్ని చదవండి, వినండి, గ్రహించండి, పరిశీలించండి, మీ జీవితాల్లో అన్వయించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.